అండి, అమరావతి రియాలిటీ హబ్ స్వాగతం. ఈరోజు మనం జీ కొండూరు వెంచర్ గురించి చెప్పుకుందాం. ఈ జీ కొండూరు విలేజ్ ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్స్ మొత్తం చెప్తాం. ఇది వచ్చేసి జీ కొండూరు విలేజ్ అండి. ఈ జీ కొండూరు విలేజ్ వచ్చేసి విజయవాడకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విజయవాడ నుంచి ఇటు వెలగలేరు మీదకి ఇలా వస్తే జీ కొండూరు, ఇటు నుంచి వచ్చేస్తే ఇది ఇబ్రహీంపట్నం అండి. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే. ఈ హైవే నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే ఛత్తీస్గఢ్ హైవే. ఇది NH30 అనమాట. ఈ NH30కి జస్ట్ NH30 ఆనుకొనే ఉంటుంది మన వెంచర్. ఇక్కడ NH30 పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది కదా, ఇది గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చేసి విజయవాడ నుంచి ఈ ఖమ్మం వరకు, ఖమ్మం మీద నుంచి మంచిర్యాల ఇటువైపు నుంచి దాదాపు నాగపూర్ వరకు వెళ్ళిద్ది. నాగపూర్ వరకు పెద్ద గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఈ జీ కొండూరు అక్కరం ఫస్ట్ ఎంట్రీ జీ కొండూరే. ఎందుకంటే ఈ హైవేలో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రన్స్ ఇవ్వరు. ఈ ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి జీ కొండూరు హైవే దగ్గరే ఎంట్రన్స్ వస్తుంది. ఈ ఎంట్రన్స్కి 1 కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఇక్కడ ఉంది. ఇది ఇంకో విషయం ఏంటంటే, ఈ మన వెంచర్ నుంచి 3 కిలోమీటర్స్ లోపే ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. మీరు ఇది చూస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఇట్లా అమరావతి రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇలా వచ్చామనుకోండి, ఇది ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్. ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే మూలపాడు దగ్గర మెయిన్ నార్త్ ఎంట్రన్స్, రాజధాని నార్త్ ఎంట్రన్స్ ఇదనమాట. నార్త్ ఎంట్రన్స్లోకి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుంది. ఇది ఒక వే. అంతేకాకుండా ఇలా ముందుకెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా రాజధానిలోకి ఇంకో రకంగా రావచ్చు. ఇది ఇంకొక వే. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గుంటుపల్లి దాటాక ఇక్కడ గొల్లపూడి నుంచి వెస్ట్ బైపాస్ ఆల్రెడీ ఈ కలర్ ఉంది కదా, ఈ పింక్ కలర్ ఉండేది వెస్ట్ బైపాస్ ఆల్రెడీ ప్రజెంట్ ఎంట్రీ అనమాట. రాజధానిలోకి ప్రజెంట్ ఎంట్రీ. ఇది చాలా దగ్గర, రాజధానికి ఇటువైపు నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. జీ కొండూరు వెంచర్ నుంచి దాదాపు 15 మినిట్స్లో రాజధానికి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు చూసుకుంటే ఇలా గ్రీన్ఫీల్డ్ హైవేలో నుంచి ఈ హైవే ఎక్కేస్తే 10 to 15 మినిట్స్లోపు విజయవాడ వచ్చేస్తారు. ఇటు విజయవాడ రావచ్చు, ఇటు నుంచి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు ఈ వెస్ట్ బైపాస్లో. ఇలా రాజధానిలోకి అమరావతికి రావచ్చు. ఇలా ఇబ్రహీంపట్నం ఇటు హైదరాబాద్ వెళ్ళే హైవే ఇది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి మన వెంచర్ నుంచి ఇంకో 6 కిలోమీటర్లు వెళ్తే అవుటర్ రింగ్ రోడ్డు. మనం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్నాం. అందువల్ల ఇది మంచి ప్లేస్ డెవలప్మెంట్కి. ఇంకో విషయం ఏంటంటే, దాదాపు ఇక్కడ కొండపల్లి వరకు దాదాపు ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్. ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్ ఆల్రెడీ డెవలప్ అవుతూనే ఉంది. ఈ కంటిన్యూషన్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇటు ముందుకు వెళ్ళిపోతుంటుంది మైలవరం దగ్గరికి. అందువల్ల ఈ ఏరియాకు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. రాజధానికి దగ్గరగా ఉంటాము, విజయవాడకి దగ్గరగా ఉంటుంది. ఒకవైపు విజయవాడ సిటీ డెవలప్మెంటు జరుగుతూ ఉంది, ఒకవైపు రాజధానిలో డెవలప్మెంటు జరుగుతుంది. ఇటువైపు రెండు వైపులా మనం డెవలప్మెంట్ జరుగుతాం వల్ల ఈ ఏరియాకి మంచి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. అంతేకాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే చాలా ఈ ఎంట్రీ ఎక్కేస్తే జస్ట్ 15-10 మినిట్స్లో విజయవాడలో ఉంటాం. అంత షార్ట్ కట్ విజయవాడకి. ఈ విజయవాడలో వచ్చేసి ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్లో కలిసిద్ది. ఇది జకంపూడి దగ్గర. ఈ వెస్ట్ బైపాస్ నుంచి ఇలా రాజధానిలోకి రావచ్చు. ఇప్పుడు రాజధానిలోకి రావాలంటే ఇది ఇంకొక తక్కువ జర్నీ అనమాట. ఇటు మీరు ఇబ్రహీంపట్నం వచ్చి ఇటుగా వెస్ట్ బైపాస్లోకి వచ్చే బదులు ఇలా డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కేస్తే జకంపూడి నుంచి ఇలా రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు, ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, ఇటు విజయవాడ సిటీలోకి రావచ్చు. ఎటువైపు చూసుకున్నా కనెక్టివిటీకి కానీ అన్నిటికీ చాలా నియర్ బై, అతి తక్కువ రేట్లో. మేము ప్రజెంట్ 6,500లోనే జీ కొండూరులో పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం. ఇంత తక్కువలో 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మా దగ్గర వెంచర్లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం, ఎమ్మటే కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ రేటు, నియర్ బై, మంచి హైవే పక్కన NH30 ఛత్తీస్గఢ్ హైవేకి బెసైడ్. అంటే మన 200 మీటర్స్లో హైవే పక్కనే ఉంది మన వెంచరు. అందువల్ల మంచి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంకా ఎలాంటి మంచి వెంచర్లో మేము చెప్తూ ఉంటాం. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.